హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ చోటు రియా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక యూనిక్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. దాని పేరు జింజర్ గార్లిక్ రైస్. ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లి పేస్ట్, అన్నం. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర చిట్పట్లాడాక ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒక 2 ఆనియన్స్ అలా తీసుకున్నానండి. మీరు 3 కూడా తీసుకోవచ్చు. మనం తీసుకున్న అన్నం క్వాంటిటీ బట్టి ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చివాసన పోయి మంచి అరోమా అనేది వస్తుందండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నానండి. వేసాక ఒక 2 మినిట్స్ అలా పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది బాగా ఫ్రై అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకుందాం. పసుపు వేసాక నేను మా కారం కొద్దిగా స్పైస్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇది రైస్ ఐటెం కాబట్టి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది. దానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా తీసుకోండి. ఈ రెసిపీ మనము స్పైసీగా తినాలనిపించినప్పుడు ఏదైనా వెజిటేబుల్స్ లేకపోయినా ఎప్పుడైనా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి దీంట్లో. ఉప్పు కారం మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ముందే రెడీ పెట్టుకున్న అన్నం దీంట్లో వేసి బాగా కలపాలి. ఈ అన్నం అప్పుడే వండుకుంది వేసుకున్న బాగానే ఉంటుంది. నైట్ ఏదైనా రైస్ మిగిలిపోయింది ఉంటే అది వేసుకున్న బాగుంటుంది. రైస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ టైంలో కొద్దిగా కరివేపాకు, పుదీనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. 2 మినిట్స్ అయ్యాక చూసారా ఎంత యమ్మీగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటుంది ఈ రైస్. ఇది అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు చోటు రియా వ్లాగ్స్. థ్యాంక్ యూ.